హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. ఇది చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా నేను తీయాలని. లాస్ట్కి ఈ రోజుకి కుదిరింది ఇలా నాకు. సో ఇది ఫస్ట్ బ్లాగ్. సో ఫస్ట్ నేను మా పూజ రూమ్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై మినీ టెంపుల్. చూడండి. సో ఇవంతా అమ్మవారు. సో తులసి కోట, ఇది ఏనుగులు, ఇవన్నీ సిల్వర్ వండి. సో ఇక్కడ రోజు నేను పూజ చేసుకుంటాను. ఓకే, సో దీని తర్వాత సో ఫస్ట్గా నేను మా హోమ్ టూర్ చేయాలనుకున్నాను. సో ఇందులో ఇది మా హౌస్ ఎంట్రీ అన్నమాట, హాల్లో ఎంట్రీ. సో ఇలా వస్తే మా బాబు సైకిల్ కూడా ఇక్కడే పార్క్ చేస్తుంటాం ఎంట్రన్స్లో, ఎందుకంటే రోజు ఆడడానికి తీసుకెళ్తుంటుంటాడు. సో మా అపార్ట్మెంట్లో ఏంటంటే బయట మేము పార్క్ చేయకూడదు, ఒక రూల్ అది. సో తను రోజు తీస్తుంటాడని కన్వీనియంట్గా నేను ఇక్కడే పెట్టుకున్నాను. సో ఇక్కడికి వస్తేను ముందుకు వస్తే ఇది మా హాల్ సిట్టింగ్ ప్లేస్. సో ఇవి రాయల్ ఓక్లో కొన్నామండి రిక్లైనర్స్. ఫస్ట్ యాక్చువల్లీ ఎలాంటి ప్లాన్ లేదు కొనడానికి. మా బాబు యాక్చువల్గా స్వింగ్ అడిగాడు, రాకర్ టైప్. సో ఓకేలే తన కోసం అని చెప్పి ఒక్కటే తీసుకుందామని వెళ్ళాము. బట్ ఆ రోజు ఏదో ఆఫర్ ఉండే, సో మంచిగా దొరికాయి. సో ఇది అలా కొన్నాం ఫస్ట్ మేము ఇట్లా రాయల్ ఓక్లో. బట్ ఏంటంటే సర్వీస్ ఏమంత బాగాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని తర్వాత ఇది మా టీవీ యూనిట్. సో ఇక్కడ కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ నేను పెట్టుకున్నాను. సో ఇది వచ్చి ఈ మొత్తం ఈ 3-4 ప్రోడక్ట్స్ నేను మీషోలోనే కొన్నానండి. ఈ స్మాల్ టేబుల్, ఇక్కడ ఏనుగు ఎంత బాగుందో, దీన్ని మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో వాటర్ పోసి ఫ్లవర్స్ ఎంట్రీలో పెట్టుకోవచ్చు, డోర్ ఎంట్రీ దగ్గర కూడా చాలా లుక్ ఉంటుంది. సో దీన్ని కూడా అలానే మనం డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. సో నాకు ఇలా కుదిరింది. సో ఈ ప్లాంట్ని ఇక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. మీకు ఇంకా ఏదైనా మంచి ఐడియాస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇది వచ్చి హోమ్ సెంటర్లో కొన్నామండి. చూడ్డానికి చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా ఈవినింగ్ అలా కూర్చున్నప్పుడు దీన్ని ఒకటే ఆన్ చేసుకుంటే ఏదో మనం ఎక్కడో జలపాతాల దగ్గర కూర్చున్నట్లుగా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది ఒక్కటే రన్ అయ్యేప్పుడు. సో దానికోసమని ఆ కాంబినేషన్లో ఇంకా బుద్ధుడు గురించి మీకు తెలిసిందే కదా. సో బుద్ధుడు అంటేనే పీస్ఫుల్. సో ఆయన ఒక ఫారెస్ట్లో అలా కూర్చుంటే చుట్టూ బర్డ్స్, అనిమల్స్ ఇవంతా ఉంటాయి కదా. సో నేచర్కి కొంచెం అనుగుణంగా ఉండేలాగా మేము ఇట్లా సెటప్ చేసాము. ఇవన్నీ మేము యాక్చువల్గా ఒకసారి ఒక టూర్కి వెళ్ళాము. అక్కడ ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిన్న తర్వాత నెల్లూరు సైడ్ ఎక్కడో అనుకుంటాను, పక్కనే ఒక చిన్న షాప్లో చూశాను. యాక్చువల్గా ఇవి రేడియం అంట, చాలా క్యూట్గా ఉన్నాయి అసలు, చాలా అంటే చాలా క్యూట్. సో నాకు చాలా నచ్చేసి ఇది అసలు ఓన్లీ ఈ ఫ్యూ ఐటమ్స్ కొన్ని మాత్రమే, ఈ రేడియంవి మాత్రమే 2000 పడ్డాయండి ఆ రోజు. చిన్నపిల్లల్లాగా మొండి చేసి మరీ తీసుకున్న ఆ రోజు. సో చాలా నచ్చాయి. సో ఇది మా టీవీ స్పీకర్స్ అండి, రీకనెక్ట్వి. సో ఇది ఫుల్ సెట్. సో శాంసంగ్ టీవీకి రీకనెక్ట్, ముందు మాకు రీకనెక్ట్ టీవీనే ఉండేది. సో మేము హౌస్ షిఫ్ట్ చేసేప్పుడు ఒకసారి అది డ్యామేజ్ అయిపోయింది. సో మళ్ళీ శాంసంగ్ కొన్నాము. సో స్పీకర్స్ అయితే కనుక సేమ్ అవే యూజ్ చేస్తున్నాము. క్రియేటివ్ ఐటమ్స్ మొత్తం ఆల్మోస్ట్ 90% నేను మీషోలోనే కొన్నానండి. సో మీషోలో ఏంటంటే కొంచెం తక్కువగా ప్రైస్ వస్తాయి, ప్లస్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి. చాలా డెకరేటివ్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు తక్కువ మనీలోనే. సో ఈ సైడ్లో ఉన్న రెండు కూడా మేము మీషోలోనే కొన్నాము. చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉందండి చూడడానికి, కానీ ప్రైస్ మాత్రం తక్కువే అవి. సో ఇవి ఎప్పుడో కొన్నాము యాక్చువల్గా. సో ఇది కూడా మీషోలోనే కొన్నా నేను, చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడికి వస్తే ఈ కార్నర్లో స్మాల్ టేబుల్ ఉండే మా ఇంట్లో. సో దాన్ని ఇలా మనీ ప్లాంట్ని పెట్టి ఇలా డెకరేట్ చేసుకొని రెడీ చేశాను. సో నాకు యాక్చువల్గా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. సో చూడడానికి లుక్ బాగుంటుందని ఇక్కడ అరేంజ్ చేశాను నేను అది. సో ఇది ఇంటీరియర్ పార్ట్కి వస్తే కనుక నాకు మా ఇంట్లో ఫస్ట్ థింగ్ నచ్చేది ఏంటంటే ఈ
జూమర్ లైట్ అండి. యాక్చువల్గా ఇది నేను చాలా రీసెర్చ్ చేసి మరీ పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండకూడదు, సో క్యూట్గా ఉండాలి అన్నట్లుగా ఇది తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో ఇది 3 కలర్స్ వస్తుంది, ట్రై కలర్. సో ఇది వచ్చి గోల్డ్ కలరు, మళ్ళీ నెక్స్ట్ టైం ఆన్ చేస్తే గోల్డ్ అండ్ వైట్ మిక్స్, ఇది వచ్చి ప్యూర్ వైట్ కలర్. సో చాలా ఎలిగెంట్ లుక్ అండి, చాలా అసలు ఇది ఒక్క లైట్ వేస్తే కూడా సరిపోతుంది నాకు, హాల్ మొత్తం ఫుల్ లైటింగ్ వస్తుంది. సో చాలా క్యూట్ అనిపించింది నాకు. సో ఎంట్రీ దగ్గరకు వస్తే గనక, ఎంట్రీ దగ్గర కూడా యాక్చువల్గా మేము కిచెన్ కని తీసుకున్నాం ఆ 3 సెట్స్ది, ఆ 3 సెట్ లైటర్. బట్ అదేంటంటే అక్కడ 3 పెడితే బాగోదని లుక్ చూడడానికి నేను అక్కడ 2 అరేంజ్ చేశాను. సో ఎంట్రీ దగ్గర కూడా బాగుంటుంది చూడడానికి అన్నట్లుగా, ఇంకొకటి మిగిలింది కదా వేస్ట్ ఎందుకని ఇక్కడ చేశాను. మొత్తానికి హాల్కి అయితే బాగా సెట్ అయింది ఈ లైట్స్ మాత్రం. సో ఎంట్రీ దగ్గరే నాకు లెఫ్ట్ సైడ్లో వాల్కి డెకరేటివ్ ఐటమ్ ఒకటి పెట్టాను కదా, అది వచ్చి నాకు మీషోలో దొరికిందండి. చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్గా ఈ మోడల్ ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది, ఒక 1 ఇయర్ పైన నుంచి బాగా ఎక్కువ హౌసెస్లో ఇవే యూస్ చేస్తున్నారు. సో ఇది కూడా ఇంకా చాలా పెద్దవి కూడా ఉన్నాయి. నాకేంటంటే మరీ పెద్దగా పెడితే హాల్ కంటే ఫస్ట్ ఆ డెకరేటివ్ ఐటమే ఎక్కువ హైలైట్ అవుతుందేమో అన్నట్టు దీన్ని క్యూట్గా మంచిగా చూడడానికి ఆడ్గా లేకుండా ఉంటుందని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చి ఆల్బాది వీడియో కాలింగ్ బెల్ అండి. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు అంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవే యూజ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే బయట ఎవరైనా రింగ్ చేస్తే కనుక బెల్ ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తుంది ఎవరు వచ్చారా అన్నట్టు. సో ఈవెన్ ఇక్కడ మనము వాయిస్ కూడా ఇవ్వచ్చు, ఎవరు అని మాట్లాడడానికి కూడా. ఇన్ కేస్ మనము ఓపెన్ చేయడానికి లేదు, ఎవరైనా సేల్స్ వాళ్ళు అనుకుంటే అలాంటి వాళ్ళని రిజెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడే నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అని చెప్పి ఇలానే చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి యూస్ఫుల్ అండి. ప్రతిసారి డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసి ఇన్ కేస్ అన్నోన్ పీపుల్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఇది మంచిగా యూజ్ అవుతుంది. సో మా వీడియో కాలింగ్ బెల్కి పైననే ఒక స్మాల్ డెకరేటివ్ ఐటమ్ లాగా నేను ఒక పెయింటింగ్ ఫ్రేమ్ని పెట్టాను. సో ఇది 3 సెట్స్ అన్నమాట. సో ఏంటంటే ఇది మాకు ఇవన్నీ ఎప్పుడో కొన్నవి, అమెజాన్లో కొన్నాను. 3 సెట్స్ ఎప్పుడైతే ఆఫర్స్ ఉంటాయి అప్పుడే మోస్ట్లీ ఇలాంటివన్నీ తీసుకుంటుంటాను నేను. సో అక్కడ ఒకటి పెట్టి ఇక్కడ 2 దాని సెట్స్ 2 ఇక్కడ పెట్టాను అనమాట. ఇది బాత్రూమ్ డోర్, కామన్ బాత్రూమ్ డోర్కి సైడ్స్ అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి కొంచెం ఏదో బాగలేనట్టుగా అనిపిస్తుంటేను అక్కడ ఫిక్స్ చేశాను. సో చూడ్డానికి కొంచెం అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ డోర్ అని కూడా మనకి ఏదో లాగా అనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ బుద్ధుడిది ఒకటి పెట్టానమాట డెకరేటివ్ ఐటమ్, లైవ్ ప్లాంట్. ఇది స్నేక్ ప్లాంట్ అనమాట. సో ఇదేంటంటే చూడడానికి క్యూట్గా చాలా చిన్నదిగా ముచ్చటగా ఉందని చెప్పి దీనికి ఎడ్జెస్ మాత్రమే కట్ చేస్తున్నాను, ఇట్లా టాప్ ఎక్కువ వెళ్ళకుండా. అండ్ ఇక్కడ చూడండి అలా కట్ చేయడం వల్ల ఇక్కడ గ్రోత్ బాగా వస్తుంది, సో బుషీగా వస్తుందని ఇలా పెట్టాను. సో ఇది మీకు తెలిసిందే నార్మల్ ప్లాంట్. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ సెంటెడ్ వేపర్ అనమాట, ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఇదేంటంటే క్యాండిల్ కిందన ఇక్కడైతే లిక్విడ్ వేస్తే కనుక అది హీట్కి మనకి వేపర్ అనేది వస్తుంది. అది సెంటెడ్, చాలా బాగుంటుంది అనమాట స్మెల్. అండ్ కిచెన్లోకి వస్తే ఇక్కడ కార్నర్లో నేను ఏంటంటే కుకింగ్ది ఇది రైస్ కుక్కర్ ఒకటి సెట్ చేసుకున్నాను. సో దాని పక్కనే ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది ఇవే కదా ఎక్కువ మనం కిచెన్లో, రైస్ కుక్కర్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఎయిర్ ఫ్రైయర్ ఏంటంటే మా బాబు ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ తింటున్నాడు. సో ఏంటంటే పాప్కార్న్, చికెన్ ఇవి అవి అని అడుగుతుంటాడు. సో అవి డీప్ ఫ్రై చేసేది అంత మంచిది కాదని సో ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను నేను. సో కొసరు బ్రాండ్ చాలా బాగుంది, నాకు బాగా యూస్ఫుల్గా ఉంది. సో ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు ఈజీ కుకింగ్. అండ్ ఇక్కడికి వస్తే కనుక మనకి ఓవెన్ ఉంటుంది. సో ఓవెన్ ఇది మా పెళ్ళి అప్పుడు తీసుకున్నది. సో ఇట్స్ బీన్ 8 years నౌ. అండ్ ఐఎఫ్బిదండి. సో ఎక్కువగా యూజ్ చేయను, అంటే వెరీ రేర్లీ యూజ్డ్ అనమాట. సో కమింగ్ టు జ్యూసర్, ఇది కూవింగ్స్ అండి జ్యూసర్. సో ఇదేంటంటే క్లియర్ జ్యూసెస్కి అండ్ మనము స్మూతీస్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, అసలు వెరీ క్లియర్గా వస్తుంది, ఏమి అసలు దాంట్లో.
సో స్టవ్ దగ్గరికి వస్తేను ఇది నేను ఫేబర్ బ్రాండ్ తీసుకున్నానండి. చాలా రోజులు దీని గురించి బాగా నేను చెక్ చేశాను, అంటే ఏ బ్రాండ్ బాగుంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అంతా చూశాను. రివ్యూస్ అన్నీ చూశాక నాకు ఇది బాగా నచ్చింది. సో ఇప్పటి వరకు అయితే చాలా బాగుందన్నమాట. ఫ్లేమ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ 2 బర్నర్స్ అయితే కనుక బిగ్ వన్ ఉన్నాయి అనమాట, ఎక్కువ ఫ్లేమ్ వచ్చేది. సో ఇంకా మిగిలిన 2 చిన్నవి. సో బాగుంది, చాలా కన్వీనియంట్గా ఉంది నాకైతే ఇప్పటి వరకు. అండ్ ఇది కూడా చెప్తున్నాను, ఫేబర్తే తీసుకున్నానండి చిమ్నీ కూడా. సో ఫేబర్ కూడా ఐ మీన్ చిమ్నీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇది బిట్ అడ్వాన్స్డ్. సో ఇక్కడికి వస్తే కనుక సింక్ అండి, మోడర్న్ సింక్. సో ఇది కూడా నేనేంటంటే క్రొకడైల్ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. సో ఇనీషియల్గా మేము 12th ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ప్రెషర్ చాలా తక్కువ వచ్చేది. సో వాటర్ ఫ్లో తక్కువ ఉండేదండి. ఈ మధ్య కొంచెం అది ఏదో అర్బన్ క్లబ్లో బుక్ చేస్తే వాళ్ళు ఏదో సెట్ చేశారు, బాగుంది, పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే చాలా 2 ట్రేస్ ఇచ్చారు అండ్ చాపింగ్ బోర్డ్ కూడా ఒకటి ఇచ్చారు. చాపింగ్ బోర్డ్ వచ్చి వుడన్ది ఇచ్చారు. అండ్ ఈ లాస్ట్ది వచ్చి మనము ఆర్ఓ కనుక ఫిట్ చేసుకుంటే అండర్ సింక్ ఆర్ఓకి సెట్ అయ్యేలాగా ఆ ట్యాప్, స్మాల్ ట్యాప్. అండ్ ఇది వచ్చి గ్లాసెస్కి క్లీనింగ్ చేసేది, గ్లాస్ క్లీనింగ్ పార్ట్ అది. అండ్ ఇది వచ్చి మెయిన్ సింక్ పైప్, సారీ ఇది వచ్చి మెయిన్ ట్యాప్. అండ్ ఇందులో మల్టీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది మనం ఇక్కడ ఈ నాబ్ని మనము లెఫ్ట్ సైడ్కి చేస్తే కనుక ఇలా ఒక ఫ్లో వస్తుంది, ఇలా వస్తుంది. అండ్ ఇదైతే గనక ఫోర్స్గా కావాలన్నా ఇది 3 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇదే మనము రైట్ సైడ్కి గనక మూవ్ చేసుకుంటే ఏదో ఫ్రూట్, వెజిటబుల్స్ మనము ఈజీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్తో. అండ్ ఇది నాబ్, మెయిన్ నాబ్. అండ్ ఇది వచ్చి కార్నర్లో మనము లిక్విడ్ ఫిల్ చేసుకొని కింద బాటిల్ పెట్టి ఫిట్ చేసామన్నమాట. ఇందులో డెటాల్ది. సో అన్నీ ఒకే చోట గలీజ్గా లేకుండా ఇది బాగా చూడడానికి ట్రెండీగాను ఉంది, చూడడానికి కన్వీనియంట్గాను, ఈజీగాను ఉంది, యూస్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇక్కడికి వస్తే కనుక ఇది కూడా నేను, ఈ నాప్కిన్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఎవ్రీ టైం మనం ఏంటంటే ఎప్పుడు నేనైతే ఎక్కువ హైజీన్గా ఉంటాను. సో ఎవ్రీ స్మాల్ వర్క్కి కిచెన్లో నేను ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాను. సో వెట్ అయిపోతుంటాయి కదా, సో దానికోసం అని ఈజీగా ఉంటుందని దాన్ని క్లాత్ని కూడా ఇక్కడే హ్యాంగ్ చేశాను నేను. సో వెరీ యూస్ఫుల్ అండి. అండ్ ఆర్ఓకి వచ్చేసరికి ఇది నాది ఏవో స్మిత్ Z8 సిరీస్ ఆర్ఓ. ఇది మేము 6 ఇయర్స్ ఏమో అయిందండి ఇది కొని. మేము ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ మెయింటెనెన్స్ వైజ్ చాలా కాస్ట్లీ అండి. సో అది తప్ప అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడికి వస్తే ఇది వచ్చి మా విండో అనమాట, స్మాల్ విండో, యూటిలిటీకి అండ్ యూటిలిటీ డోర్కి మిడిల్లో ఉంటుంది. ఇది వచ్చి మనకి మంచి గాలి రావడానికి అలా బాగుంటుంది అనమాట ఇది. కానీ రేర్లీ మేము ఓపెన్ చేస్తాము. అండ్ ఇక్కడైతే కనుక మా బాబు ఇది చాలా చిన్న ప్లాంట్ కొనుక్కున్నాడు ఇక్కడ హోమ్ సెంటర్లో. సో దాన్ని ఇక్కడ పెట్టి నేను సెట్ చేశాను, చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ వచ్చి యూటిలిటీ ఏరియా అండి మాది. యూటిలిటీ ఏరియా నుంచి వస్తే కనుక మాది 12th ఫ్లోర్. సో మీరు ఇక్కడ కనుక చూస్తే వ్యూ చాలా బాగుంటుంది మా యూటిలిటీ నుంచి కూడా. సో ఇదేంటంటే వాషింగ్ మిషన్ వచ్చి ఒక కార్నర్లో సెట్ చేసాము. అండ్ ఇది వచ్చి డిష్ వాషర్ కూడా సింక్, అండర్ సింక్ కింద మేము చేసాము. సో ఇది వచ్చి ఇక్కడ వార్డ్రోబ్ అండి. వార్డ్రోబ్ లోపల మనకి వాషింగ్కి, క్లీనింగ్కి, దేనికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనము ఇక్కడే స్టోర్ చేసుకున్నాం అన్నమాట. సో ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుందని. సో ఇవే కాకుండా ఇక్కడ సరిపోవని నేను ఇంకా సింక్ కింద కూడా మళ్ళీ ఇక్కడ ఒక ట్రే పెట్టుకొని ట్రేలో కూడా నేను అన్ని ఫిల్ చేసి పెట్టేశాను. ఆల్మోస్ట్ ఎప్పుడు అన్ని వస్తువులు డబుల్ స్టాక్ ఉంటాయండి. సో కరోనా వచ్చినప్పటి నుంచి ఇలా కొంచెం ముందు జాగ్రత్తతో పెట్టుకుంటుంటా నేను. సో ఇక్కడికి వస్తే కనుక ఇది ఒక కార్నర్ వార్డ్రోబ్ అండి, పై వరకు ఉంటుంది. సో పైన అంతా స్టోరేజ్కి. అండ్ ఇక్కడ వచ్చి మా బాబుకి రాగి మాల్ట్ ఇవంతా మా కిట్కి సంబంధించిన మొత్తం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి సంబంధించిందంతా ఇక్కడ ఉంటాయి. సో కిందన వచ్చి ఈ కిందన పెద్ద కబోర్డ్ ఉంది, ఇది ఉంది కదా వార్డ్రోబ్. దీనికి వచ్చి మేము బిగ్గా ఉంటుంది కదా రైస్ బాక్స్, అయితే రైస్ బాక్స్ కోసం అని చెప్పి ఇక్కడ సెట్ చేసాము. అండ్ అది ఇందాక చెప్పాను మీకు
చాపింగ్ బోర్డ్ గురించి. ఇది ఫ్రీ వచ్చిందండి క్రొకడైల్ సింక్తో పాటు. అండ్ ఇది వచ్చి మేము స్టీల్ వన్, ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇవి వచ్చి విక్కర్ బాస్కెట్స్ అండి. సో ఈ విక్కర్ బాస్కెట్స్ ఏంటంటే ఇదొకటి ఆనియన్స్ అండ్ గార్లిక్, పొటాటోస్ స్టోర్ చేసుకుంటాను నేను. ఇది వచ్చి బ్రెడ్, ఎగ్స్ మాత్రం ఇక్కడ స్టోర్ చేసుకుంటుంటాను. యాక్చువల్గా ఇవి విక్కర్ బాస్కెట్స్ అనేది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ బ్యాక్ సైడ్ ఇక్కడ రావాల్సింది, కానీ ఇంటీరియర్ చేసేటప్పుడు వాళ్ళు మిస్ చేశారు. అండ్ నెక్స్ట్ నాకు పాసిబుల్ అవ్వలేదండి ఇది రీప్లేస్ చేయడానికి కూడా. సో అదొక మిస్టేక్ అయితే జరిగింది. అండ్ ఇందాక చెప్పినట్లు లైట్స్ గురించి, నాకు కిచెన్లో ఇక్కడ ఎంట్రీ దగ్గర 3 లైట్స్ రావాల్సి ఉందండి. మీరు చూసారంటే లెఫ్ట్ సైడ్ ఒక స్మాల్ లైట్ కూడా ఉంది, ఆ ప్లేస్లో 3 రావాల్సింది. బట్ నాకేంటో మరీ ఆడ్గా అనిపించింది. సో అందుకనే మీకు ఇందాక చెప్పినట్లుగానే ఆ 3 సెట్లో నుంచి 2 లైట్స్ మాత్రమే ఇక్కడ ఫిక్స్ చేసి, అక్కడ ఎంట్రీ దగ్గర మాత్రం ఇంకొక లైట్ని ఫిక్స్ చేశాను. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ గ్లాస్ అంతా గ్లాస్ వేరే అనమాట మ్యాక్సిమం నేను యూజ్ చేసేది కిచెన్లో. ఎందుకంటే మనకి టప్పర్ వేరు, ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తే ఇప్పుడు చెప్తుంటారు కదా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవి క్యాన్సర్స్ వస్తాయని. సో ముందు జాగ్రత్తగా 1 by 1 నేను ఆఫర్స్ ఉన్నప్పుడు ఏంటంటే తీసుకున్నాను. ఇవంతా హోమ్ సెంటర్లోనే కొన్నానండి నేను. వీటి గురించి ఇన్ డీటెయిల్గా నేను ఒక కిచెన్ టూర్ చేసినప్పుడు ఒక కంప్లీట్ వ్లాగ్ మీకు చూపిస్తానండి ఇవంతా. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక ఇవంతా కూడా అన్నీ కూడా హోమ్ సెంటర్వే. సో 1 లీటర్వి, 800 ml, 1/2 లీటర్ అన్నట్లుగా డిఫరెంట్గా తీసుకున్నాను. సో చూడ్డానికి బాగున్నాయి. అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనిలో ఏమున్నాయి అనేది ఈజీగా కనిపిస్తుంది ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటే. సో మనకి అది అడ్వాంటేజ్ అనమాట. సో అందుకని తీసుకున్నాను, ఇలా ఈజీగా ఉంటుంది అని. సో ఇక్కడేమో షుగర్, టీ, కాఫీకి మాత్రము ఈ 3 ఆఫ్ దెమ్ సెట్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. సో ఇదండి కిచెన్ గురించి. సో ఇంకెప్పుడైనా మీకు నేను కిచెన్లో ఏదైనా కుక్ చేసేటప్పుడు క్లారిటీగా ఓన్లీ కిచెన్ టూర్ చేసి చూపిస్తానండి ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది. ఇది ఇంకా డైనింగ్ ప్లేస్లో హాల్లోనే ఒక చిన్న స్మాల్ క్రాకరీ యూనిట్ అండి. సో ఇందులో ఏవైనా గ్లాస్ వేర్ మొత్తం అక్కడే పెట్టుకున్నాను అనమాట. అండ్ కిందన కూడా ఇంకా కొంచెం కబోర్డ్స్ ఉన్నాయి దీనికి. సో అందులో 1 సైడ్ స్నాక్స్ ఈజీగా బాబుకి అందుకోవడానికి ఈజీగా ఉంటుందని కిందే పెట్టుకున్నా. సో ఇంకా ఫ్రూట్స్ అన్నమాట, ఫ్రూట్స్ అవి మొత్తం ఇక్కడే ఒక చిన్న ప్లేస్లో ఇక్కడే అరేంజ్ చేసుకుంటాను. అక్కడ చిన్న ఫ్రూట్ బాస్కెట్ ఒకటి ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడే ఫ్రూట్స్ అన్నీ నేను ఇక్కడే సర్దుకుంటుంటాను. సో దాని పక్కనే ఇక్కడ చిన్న ఫ్రూట్ బాస్కెట్లోనే ఇంకొకటి గుమ్మడికాయ ఉందండి. ఇది ఒరిజినల్గా ఇంటి దగ్గర పండినది అనమాట ఊర్లో. సో నాటిది అంటారు, చాలా టేస్ట్ అంట ఇది మా అత్తయ్య లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి దాంతోనే గుమ్మడికాయ తాలింపు చేసింది, చాలా బాగుండే. సో నేను ఈసారి మా బాబుకి ఇష్టమని హల్వా చేద్దామని తీసుకొచ్చాను. చూస్తాను ఇది చేసే అప్పుడు కూడా కుకింగ్ వీడియో చేసి మరీ మీకు పోస్ట్ చేస్తాను ఈసారి. సో ఇది మా అబ్బాయి రూమ్ అండి ఇది. సో హీఈస్ అబౌట్ 6 years. సో మోస్ట్లీ ఈయనకి చాలా టాయ్స్ ఉన్నాయి, చాలా ఇష్టం టాయ్స్ అంటే. సో ఈవెన్ రూమ్ కూడా తనకి బాగా డెకరేటివ్గా ఉండాలి, ఎప్పుడు అంటుంటాడు నా రూమ్ డెకరేట్ చేయ మమ్మీ అని. సో తనకి నచ్చినట్లుగా ఇలా అన్నీ నేను ఆయనకు నచ్చిన వెంట వాల్ పోస్టర్స్ అంట, హ్యాంగింగ్స్ మొత్తం అక్కడ అలా సెట్ చేశాను. సో నిద్ర లేవగానే బెడ్ మీద నుంచి కొంచెం మోటివేషనల్వి కూడా పెట్టానండి. సో తనకి వాల్కి యాక్చువల్గా బెడ్కి ఆపోజిట్ వాల్కి అనమాట ఇవన్నీ ఫిక్స్ చేసినవి మొత్తం, ఇవన్నీ వాల్వి. సో ఏంటంటే అవి చూడ్డానికి కొంచెం మోటివేషనల్గా ఉంటాయి. సో ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా తను పడుకున్నప్పుడు నేను వీటిని కాసేపు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హానెస్ట్ ఇలా అంతా చెప్పిస్తుంటానండి. ఎలా ఉండాలి ఏంటి, మొత్తం బ్రేవ్గా ఉండాలి, హోమ్ అంటే ఎలా ఉండాలి, అలా మొత్తం రిలేషన్కి సంబంధించి బాండింగ్ ఎలా ఉండాలి, అలా అన్ని రకాల సెట్ అయ్యేలాగా పెట్టాను అనమాట ఇవి. సో ఇంకోటి ఏంటంటే తనకి లైట్స్ అంతా చాలా ఇష్టము, ఇంట్లో ఎప్పుడు లైట్స్ అన్నీ ఉండాలంటాడు. చూస్తే కనుక ఇప్పుడు
తన నిక్ నేమ్ అనమాట నిక్కీ అంటే. సో దానికి తగ్గట్టుగానే నాకు నా నేమ్తో కావాలమ్మా లైట్స్ది అంటే అది తీసుకున్నాను. అది కూడా మీషోలో తీసుకున్నా, చాలా క్యూట్గా ఉంది. సో పైన ఇంకొకటి లైట్స్ ఉన్నాయి, డెకరేటివ్ లైట్స్. అవి హోమ్ సెంటర్లో తనే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాడండి బిల్డింగ్ దగ్గరికి. సో ఇవంతా ఇండియా మ్యాప్ ఎందుకంటే తనకి లీజర్లో ఫ్రీ టైం దొరికినప్పుడంతా కొంచెం చెప్పిస్తుంటా నేను. అండ్ నెక్స్ట్ వచ్చాక మా హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేసుకుంటుంటారు. సో తనకి వర్కింగ్ టేబుల్ అది. సో ఇక్కడికి వస్తే దాని పక్కనే స్టడీ టేబుల్ ఉంటుంది మా కొడుకుది. సో మా బాబు అక్కడ హోంవర్క్ చేసుకుంటాడు, మా ఆయనేమో అక్కడ వర్క్ చేసుకుంటుంటారు. నా బాబు బెడ్. సో తనకంతా క్యూట్గా బ్లూ కలరు ఇలా బొమ్మలు ఉన్న బెడ్షీట్స్ ఇలాంటివే ఇష్టము. సో తనకి నచ్చినట్లే అంతా తన రూమ్ని సెట్ చేస్తాను ఎప్పుడు. సే హాయ్ నిక్కీ. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్స్ అండి. సో ఇక్కడంతా బట్టలు అన్నీ మేము సర్దుకున్నాం ఈ వార్డ్రోబ్స్లో. సో డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా మీకు ఇంకొకసారి క్లియర్గా ఏమేమి పెట్టాము, ఎలా సర్దాము అనేది ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను నేను క్లారిటీగా. సో ఇది బెడ్ అండి, ఇది కింగ్ సైజ్ బెడ్. సో ఇక్కడ మేము యాక్చువల్గా ఈ రూమ్ మొత్తము కొంచెం లైట్ కలర్స్తోనే వేసాము, కర్టెన్స్ అంట, బ్లైండ్స్ అంతా. ఎందుకంటే మొత్తం వార్డ్రోబ్స్ మొత్తము బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లైక్ వైట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే మాకు వుడెన్ ఫ్లోర్తో ఇచ్చారండి. సో లుక్ చాలా బాగుంటుంది అండ్ ఈజీ మేనేజింగ్ కూడా. సో ఇక్కడ మేము ఏంటంటే నార్మల్గా వార్డ్రోబ్స్ కాకుండా ఇవి కూడా ఎక్స్ట్రా వార్డ్రోబ్స్ పెట్టామని మొత్తం ఇక్కడ. సో ఒక్కొక్కసారి మేము ప్రొజెక్టర్ కూడా యూస్ చేస్తుంటాం ఇక్కడ. మా బాబుకి ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే ప్రొజెక్టర్లో తన స్టడీస్ డే మొత్తం ఏం చెప్పారు అనేది మేము యాక్చువల్గా స్కాన్ చేస్తాం తన బుక్స్లో. సో మొత్తం వస్తుంది కదా, సో అవి మళ్ళీ రెండోసారి వేయడం అనమాట. సో బాగుంటుంది, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను వాళ్ళ ఫాదర్తో మొత్తం చెప్పించుకోవడానికి. సో మేము అలా ప్రొజెక్టర్ యూస్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఈ రూమ్ మొత్తము చెప్పాను కదా లైట్ కలర్స్ వార్డ్రోబ్స్ కాబట్టి మేము ఆల్మోస్ట్ లైట్ కలర్సే వేసామన్నమాట, బ్లైండ్స్ కానీ కర్టెన్స్ కానీ మొత్తము. సో లుక్ వైజ్ కొంచెం ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది అండ్ ఇక్కడ వాల్కి ఏంటంటే మేము అక్కడ అన్ని వేసాక 2 మాత్రమే ఫ్రేమ్స్ మిగిలాయి అనమాట, పెయింటింగ్ ఫ్రేమ్స్. సో ఎందుకు అక్కడ పెట్టడం అని బెడ్రూమ్లో ఒక సైడ్ వాల్కి 2 స్మాల్ వన్స్ ఫిక్స్ చేసాము అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చి ఏసీ పక్కన ఇంకొకటి ఫిక్స్ చేసాము మేము. సో బ్లైండ్స్ వచ్చి యాక్చువల్గా ఇవి జీబ్రా బ్లైండ్స్ అనమాట. సో మనకి మొత్తం కూడా ఇలా పుల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఈ విండో నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి. సో ఎందుకైనా మంచిదని సేఫ్టీ కోసం మేము ఇక్కడ కూడా ఇన్విజిబుల్ గ్రిల్స్ పెట్టేశాము, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా అందుకు అని. సో అది ప్రొజెక్టర్ అండి. ఈ ప్రొజెక్టర్ని మేము ఏంటంటే మా బాబు కోసం మోస్ట్లీ నైట్ టైమ్స్ పడుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తామండి. ఏంటంటే తనకి వీడియోస్ పెడతామన్నమాట, వాళ్ళ స్కూల్లో ఎవ్రీడే ఏం చెప్తున్నారు ఏంటి అవన్నీ చూసి అందులో బుక్లో స్కాన్ చేస్తే రోజు మళ్ళీ వస్తాయి అన్నమాట అలా సేమ్ లెసన్స్. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి తనని కొంచెం ఏదైనా జోక్స్ పెట్టి కాసేపు అలా ఎంటర్టైన్ చేసి తర్వాత పడుకుంటాము. సో కర్టెన్స్ కూడా సేమ్ బ్లైండ్స్ కలరే సేమ్ అండి, సేమ్ లైట్ కలర్సే యూస్ చేశాను మొత్తం నేను హౌస్ అంతా. యాక్చువల్లీ నాకు బ్లూ అంటే ఇష్టం చాలా. సో ఇయర్స్గా మా ఇంట్లో అన్ని బ్లూ ఉంటున్నాయని మా హస్బెండ్ ఈసారి పట్టి మరీ వేరే కలర్ వేయించాడు. సో సో ఇది మా బాల్కనీ వ్యూ అండి. మేము యాక్చువల్గా 12th ఫ్లోర్లో ఉంటాము. సో చాలా ఇష్టమై 12th ఫ్లోర్ పైన ఉంటే బాగుంటుంది వ్యూ చూడడానికి. ఎప్పుడైనా మనకి ఈవినింగ్ కాఫీ టీ తాగేటప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి, చల్లగాలి అని మేము ఇలా తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే కనుక. సో ఈవినింగ్ టైమ్స్ ఇలా కూర్చుంటే కనుక చల్లగాలి వస్తుంటుంది.
సో ఇది మేము ఇవి వచ్చి గ్రిల్స్ అండి, ఇన్విజిబుల్ గ్రిల్స్. ఇవి ఎందుకు వేసామంటే మా బాబు కొంచెం చిన్నోడు కదా, సో చెప్పలేము ఎప్పుడైనా ఎక్కుతాడేమో. ఇది చాలా హయ్యర్ ఫ్లోర్ కదండి, 12th ఫ్లోర్ అంటే. సో సేఫ్టీ కోసం అని చెప్పి ఫస్ట్ నేను అదైతే వేయించుకున్నాను. సో ఇది వచ్చి మినీ బాల్కనీ అనమాట. ఏంటంటే నాకు యాక్చువల్గా ప్లాంట్స్ ఇష్టము, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది, కొన్ని సెట్ చేసుకుంటున్నాను చెట్లంతా. సో ఈ చిన్న చిన్న పాట్స్లోన మొత్తం చెట్లు వేయాలని. సో బాల్కనీ అయితే కొంచెం పెద్దగానే ఉంటుందండి మాకి.